జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భోగి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. భోగి రోజు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాల్సిన వంటకంలో పొంగలి ఒకటి. ఇందులో నేను మీకు ఈ పొంగలి వండుకునే విధానాన్ని చూపిస్తున్నాను. తాలింపు దాంట్లో ఆవాలు వేసినాను, జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. దీంతో పాటు నేను డ్రై ఫ్రూట్స్ కాజు వేస్తున్నాను కొన్ని. సాధారణంగా మకర సంక్రాంతి టైంలో మనము చిక్కుడుగాయలు ఎక్కువ వస్తుంటాయి. ఇదంతా సూర్యుడి ఆరాధనకు ముఖ్యమైన రోజులు కాబట్టి చిక్కుడు పూలతో ఈ పుష్యమాసంలో చిక్కుడు పూలు చిక్కుడు ఆకులతో కూడా పూజ చేసుకుంటారు. సో నైవేద్యానికి చిక్కుడుగాయతో చేసిన పొంగలి, దీన్ని కిచిడి అని కూడా అనొచ్చు మనం. ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని ఈరోజు తప్పనిసరిగా కిచిడీలో చిక్కుడుగాయలు వేస్తున్నాను నేను. ఈ పెద్ద చిక్కుడుగాయ అంటారు కదా, అది చిక్కుడుగాయ పచ్చిమిర్చి రెండే వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత కిచిడికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. బియ్యం పెసరపప్పు రెండు కూడా కడిగి పెట్టుకున్నాను. ఇది కొంచెం మగ్గగానే అది రెండు కూడా దీంట్లో వేసేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అందుకని ఈ వండే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. కొంచెం మగ్గింది ఇప్పుడు చిక్కుడుగా. దీంట్లో నేను ఈ ముందే కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేస్తున్నాను. కొంచెం పెసరపప్పు క్వాంటిటీ ఎప్పుడైనా కూడా పొంగల్ చేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోవాలి. బియ్యము కన్నా కూడా ఒక గుప్పెడు ఎక్కువ వేసుకున్నట్టయితే రుచి చాలా బాగుంటుంది. ఇది చంటి పిల్లలు కూడా తినొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మంచి పోషకాహారం కిచిడి. మీరు ఏ కూరగాయలు వేసుకొని చేసుకున్నా కూడా కిచిడి చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది, తొందరగా అరుగుతుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైనది ఈ కిచిడి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఈ మెత్తటి పొంగలి ఆరు కిచిడి ఏదనుకున్నా సరే ఇది రెడీ అయింది. మీరు ట్రై చేయండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. చూడండి, కిచిడి తయారవుతుంది. ఒక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోయి బాగుంటుంది. ఇది కొంచెం మెత్తగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చాలామందికి మెత్తగా ఇష్టపడని వాళ్ళు కొంచెం పొడిగా అయినా చేసుకోవచ్చు. కానీ ఇది ఎంత మెత్తగా అయితే అంత మృదుగా కమ్మగా ఉంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని తినేసేయచ్చు.